అయితే తనని మీ నాయన చూడలేదా? లేదు పిన్ని, చూడలేదు. వాడు ఏడిపిస్తున్నాడే మీ నాయనకి ఎందుకు చెప్పలేదు? చెప్తే కాలేజ్ మానిపించేస్తాడేమోనని భయం వేసి చెప్పలేదు. అవునా? ఈ తర్వాత ఏం జరిగిందమ్మా? రే నన్న ఆగనన్నా, రే నన్న గుడికి వెళ్ళి స్వామి కవరిస్తారు తీసుకొని రానన్నా. నేను వెళ్ళాను పోమ్మా, నాకు పని ఉంది. నిన్న సర్వీస్ కి డబ్బులు అడిగినా వద్దా? ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ భలే చేస్తావమ్మా నువ్వు. సరే వెళ్తాలే. తమ్ముడు పూజారి గారు ఎప్పుడు వస్తారమ్మా? ఆగు, వెయిట్ చేయి, వస్తారు. వారిని కలికాలం ఏం చేయలేం. ఈ పూజారి గారు ఎప్పుడు వస్తారో ఏమో. శృతి, దేవుణ్ణి నా గురించే కోరుకుంటున్నావా? నీకు అసలు బుద్ధుందా? నిన్ను మా నాన్న చూసుంటే నాకు ఎంత ప్రాబ్లం అయ్యేది తెలుసా? ఇప్పుడేం కాలేదు కదా. అయినా నేను ఎక్కడికి వెళ్ళా నీకు ఎలా తెలుస్తుంది? ఏమో ఆ దేవుడే మనల్ని ఇలా కలపాలని ప్లాన్ చేస్తున్నాడేమో. నీ సంతోషం కోసం నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, నా సంతోషం కోసం నేను నా దేవత దగ్గరికి వచ్చాను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇలా నన్ను మా ఊరోళ్ళు చూసి మా నాన్నకి చెప్తే నా పరిస్థితి ఏమైద్దో తెలుసా? ఏముంది, నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడంతే కదా.